తెలుగుదేశంలో ఎమ్మెల్యే కావడం జరిగింది. ప్రజలందరూ అభివృద్ధి కోరుతున్నారు. కార్పొరేట్ ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మీరు ఇందులో ఉంటే ప్రజలంతా అడగడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి హరీష్ రావు ఎమ్మడి, కేటీఆర్ ఎమ్మడి ఉండి నాయన నరసింహ గారు వాళ్ళందరం కూడా వాళ్ళ సమక్షంలో మాట్లాడడం జరిగింది, జరగడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రజలంతా ఒకటే కోరేది, మేము కూడా దయాకర్ అన్నట్టు తెలుగుదేశం కార్యకర్తలే కానీ ఎవరే కానీ అందరం కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ముందుకు ఉండాలి. తెలుగుదేశంలో ఎంతో గౌరవం ఉండేను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో గౌరవించేవాడు. చాలా ప్రకాష్ గౌడ్ అంటేనే ఆయనకి ఎంతో సంతోషించేవాడు. జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు బట్టి 2 మాటలు ఎమ్మెల్యేగా అయినా అభివృద్ధి ఏం చేయలేకపోయినా కదని చెప్పి నాకు కూడా బాధగా ఉండి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అందుకోరానికి ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చినారు, మీరు ఏదున్నా డెవలప్ చేసుకోండి, 2 మాటలు మీరు లేరని చెప్పి ఇక్కడ 2 మాటలు గెలిచారని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నేను కోరినాను, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీకి నిజంగా కూడా నేను 6 ఏళ్ల సంది పోరాడుతున్నాను. మంచినీటి సమస్య చాలా ఉందని చెప్తే దాని గురించి మీరు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అని కూడా ఏదో ఆలోచనే ఉంది అని చెప్పినాడు. 111 జీవో కూడా దాన్ని సడలింపాలంటే అది కేంద్ర చేతిలో ఉన్నది, దాన్ని కూడా మాట్లాడే త్వరలో చేస్తానని చెప్పినాడు. అందు గురించి మేము ఒకటే తెలుగుదేశం కార్యకర్తలకే కానీ ఎవరికే కానీ పార్టీని నొప్పించుకోవాలని అవసరం మాకు లేదు. కానీ నిజంగా కూడా ఈరోజు డెవలప్మెంట్ కార్యకర్తలు కూడా అందరూ ఇవాళ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా ఒకటే అంటున్నారు, డెవలప్ చేయకపోతే మీరు ఇన్ని రోజులు ఇబ్బందిలో పడతారు, మేము ఎమ్మ ఉంటాం కానీ మీరు కూడా ఎందుకు ఇబ్బంది ఉంటాం, మేము ఇబ్బంది పడకుండా అందరం కలిసిపోయి డెవలప్ చేయించుకునే ఆలోచనతో. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నాం, వచ్చిన తర్వాత ఇంతో డెవలప్ మంచిగా అయితే ఇంకా 3 సంవత్సరాలు ఇంకా బాగా డెవలప్ అవుతాయి అనేది కూడా ప్రజలందరూ కోరుతున్నారు. అందుకని ప్రజల సమక్షంతో అడిగి ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర రావుతాం. హరీష్ అన్న కూడా మాకు ముందర నుంచి టచ్లోనే ఉన్నాడు, రావాలని ఆయన కూడా చాలా వస్తుంది. సరే చూద్దాం, ఇంకా పార్టీ ఏదైనా ముందుకు పోతే మనం ఆలోచించాం. కానీ ఇప్పుడు గేట్ ఎలక్షన్ తర్వాత మాకు లేదు, అది ఏం లేదు, అధికార పార్టీ ఒత్తిడి ఏం లేదు, ఎవరు ఒత్తిడి లేదు. ప్రజలకు సేవ చేయాలనే మేము అనుకున్నాం, ప్రజల సేవ గురించి రావాలనుకున్నాం, చేస్తాం. ఇంకా చాలా మంది వస్తారు, ఇక అది పార్టీ ఆదేశం. ఇప్పుడు మేము ఎందుకు చెప్పాలి ఎవరు వచ్చేదో కదా, అది ఇంకా అది దాని మీద మేము చెప్పాం. కానీ మా ఇష్టమని మేము వచ్చినాం. ఎవరు కూడా మేము అవన్నీ చెప్పకుండా మాకు తెలుగుదేశంలో ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు, ఈ పార్టీలో కూడా మాకు ఇబ్బంది కాదని ఆలోచనతోనే మేము వస్తున్నాం.